నెరవేర్చున్న బైబిల్ ప్రవచనం, ఒక అద్భుతమైనటువంటి బైబిల్ ప్రవచనం ఈ మధ్య నెరవేర్చుందని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు. ఈ మధ్య మనం న్యూస్లో చూస్తున్నామండి, ఇస్రాయల్ దేశానికి ఇరాన్ దేశాల మధ్య యుద్ధం సంభవిస్తుంది. ఇరాన్ కూడా అణుబాంబులు తీసి దాడి చేస్తాము, ఇస్రాయల్ దేశాన్ని సర్వనాశనం చేస్తాము, ఈ భూమి మీద లేకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ మధ్య ఇరాన్ దేశాన్ని పాలించేటువంటి ప్రధానమంత్రి కూడా సవాల్ చేశాడు, ప్రపంచ పట్టణంలో ఇస్రాయల్ దేశం లేకుండా చేస్తానని. అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? దీంట్లో ఏదైనా బైబిల్ ప్రవచనం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఏ విషయాలైతే ఇప్పుడు సంభవిస్తున్నాయో ఆ సంగతులన్నీ కూడా బైబిల్ వాక్యానుసారంగా ప్రవచనానుసారంగా సంభవిస్తున్నాయండి. ఇరాన్ దేశం ఇస్రాయల్ దేశం దాడి చేస్తుంది, అది ఊరికే చేయడం లేదు, బైబిల్ ప్రవచనాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. వారికి తెలిసినా తెలియకపోయినా కానీ వాళ్ళు నెరవేరుస్తున్నారు. వాళ్ళు నెరవేర్చే బైబిల్ ప్రవచనం ఏంటంటే హెచ్కెల్ గ్రంథం 38వ వచనం చూడండి. నీతో కూడా పారసీక దేశం వారిని, కూషీలను, పూతు వారినందరినీ, డాళ్లను, శిరస్నానములను ధరించి వారందరినీ నేను బయలుదేరదీసెదను. దేవుడు సెలవిస్తున్నాడు. పారసీక దేశం అంటే ఈరోజు ఏదైతే ఇరాన్ దేశంగా పిలువబడుతుందో అదే పారసీక దేశం. ఆ పారసీక దేశం గురించి దేవుడు సెలవిస్తున్నాడు. సో కూషీలతో పాటు బయలుదేరి చేస్తాను, ఇస్రాయల్ దేశం వ్యతిరేకంగా వాళ్ళ యుద్ధానికి వస్తారని వాక్యం సెలవిస్తుంది. సో ఇది ప్రవచనం అండి. ఈ ప్రవచనంలో భాగంగా నెరవేర్చబడే విషయం ఏంటంటే ఇరాన్ దేశం ఇస్రాయల్ మీద దాడి చేస్తుంది, నాశనం చేయాలని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవుని యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. ఆ విషయం తెలుసుకోవాలి. మనం అంచె దినాల్లో జీవిస్తున్నాం, యేసులో రాకడానికి చాలా సమీపంగా జీవిస్తున్నాము. ఏ విషయాలు అయితే సంభవిస్తున్నాయో ఇప్పుడు ఇరాన్ దేశం అంటుంది ఇస్రాయల్ దేశాన్ని పాడు చేస్తాము, నాశనం చేస్తాము. ఇంకా వేరే దేశాలు కూడా, ఇంకొన్ని దేశాలు కూడా ఇరాన్ దేశానికి సపోర్ట్ ఇస్తున్నాయి. ఇదంతా ఏం జరుగుతుందంటే రాబోయేటువంటి యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనల్లో భాగంగా జరుగుతున్నాయి. వారు దేవుడు బైబిల్లో ఏ విషయం అయితే ప్రవచించి ఉన్నారో ప్రవక్తల ద్వారా ఆ విషయాలను వాళ్ళు నెరవేరుస్తున్నారు. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే లోకం వాటిని కేవలం ఒక యుద్ధంగా చూస్తుంది, కానీ మనమేం చూస్తున్నామంటే బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు రాకడ ముందు ఏ విషయాలైతే సంభవిస్తామని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేసి ఉన్నాడో ఆ విషయాలు జరుగుతున్నాయి. సో ఇది బైబిల్ యొక్క ప్రవచనంలో భాగము. సో కాబట్టి మేల్కొనండి, మనం యేసుక్రీస్తు అక్కడ సమీపంగా ఉన్నాము, ఆయన వచ్చుచున్నాడు. అయితే ఇరాన్ దేశం గెలుస్తుందంటే ఖచ్చితంగా గెలవదండి, అది ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇరాన్ దేశం గెలిచే అవకాశం ఉంటుంది, కానీ ఇంకా సమయం రాలేదు. అయితే ప్రవచనాల దిశగా ఇరాన్ దేశం అనేది ఇస్రాయల్ దేశానికి వ్యతిరేకంగా లేస్తుంది. ఇది ఇలా కొనసాగబోతుంది. ఇంకొన్ని దేశాలు కూడా దీంట్లో పాల్గొంటాయి, రష్యా, ఇంకొన్ని దేశాలు వస్తాయి. సో కాబట్టి మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు బైబిల్ ఏమైతే ప్రవచించి ఉన్నాడో వాటి ప్రకారమే ఇది జరుగుతుంది. ప్రవచనాల్లో భాగం విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, సిద్ధపడుతూ ఉండాలి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.